తల్లి గారు గోవిందా ఎందుకమ్మాయి వేళలోన నన్ను తలసి ఎందుకమ్మాయి వేళలోన నన్ను తలుచుచున్నవే వెలకానియో వేళలోన నన్ను తలసి కూతురా వెలగాని వేళలోన నన్ను తలుచుచున్నవే గోవిందా నారాయణ రమ రామ ఓ రామ రామ ఓ రామ రామయ అయ్య గోవింద నారాయణ రమ రామ ఓ రామ రామ ఓ రామ రామయ్య. జనని మరి అటలాడి పట్టలు పాడుకునే వేళ అవును తల్లి ఆ తాళమేడకు వచ్చి ఆహా లేని కేక ఎందుకు పిలిచావమ్మా? అలాగే తిరుపణాలకిచ్చినవమ్మా ఏం కావాలమ్మా నీకు? పాలుగొండాలు పని పాటాలు నాతో తెలపమ్మా దండగట్ట జనని గోవింద పాల్గొండాలు పని బాటాలే నాతో తెలపమ్మ నన్ను కన్న జనాలు నాకు తగిన చిన్న చిన్న పనులు నాతో తెలపమ్మా పాలుగొండాలు గోవింద పాల్గొండాలు చిన్న చిన్న పనులే నాతో తెలపమ్మ నన్ను కన్న జనాన్ని చిన్న చిన్న పని పాటలో తల్లి నేనే చెయ్యాలని పాలుగొండాలు గోవింద పాల్గొండాలు చిన్న చిన్న పనులే నేనే అజీవలనే నన్ను కన్న జనాలు తల్లి గారు పాలగొండలో పని పాటలైనా నాకు తగిన చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండి అమ్మా అమ్మ కుమార్తె తల్లి పని బట్టలు అత్తమ్మ తల్లి అబ్బా కుమార్తె, జనని మరి పాలగొండలో పని పాటలైనా ఆహా నాకు తగిన చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండి అమ్మా పని బట్టలు అడుగుతున్నావు కనుక అవును నీ తల్లి తల్లి పలుకులు కాస్త ఆలకించమమ్మ ఆడబిడ్డ. అలాగేనమ్మా 6 మంది నాకు కొడుకుల సందున ఆడబిడ్డవమ్మ. అయ్యో వరపు తెగవమ్మ. గోవిందారు మంది నా కొడుకుల సందున ఆడబిడ్డవమ్మ. అమ్మ చిన్నాడబిడ్డ. అయ్యో కదిరి దేవుని వరముతో నా నీవు పుట్టినావే. గోవిందా. అమ్మ నేను గంటేనమ్మ. గోవిందా కదిరి దేవుని వరమునమ్మ నిన్నే గంటేలే. నాయాడబిడ్డ. 6 మందియో అన్నలు తల్లి నీకే ఉన్నారు. గోవిందా. మన పావుగొండలోన గోవిందారు మందియో అన్నలు తల్లి అడిగే ఉన్నారే. అమ్మ చిన్నాడబిడ్డ. జనని మరి 6 మంది కొడుకుల సందున అవును తల్లి లేక లేక ఒక్కగానొక్క ఆడబిడ్డవమ్మా. అవునమ్మా ఆ కదిరిదేను వరము చేత నువ్వు మాకు పుట్టావు కదా. అవును తల్లి 6 మంది అన్నగారు, ఆహా 6 మంది వదినలు, ఆ, మరి 7 అంతస్తుల తాళ మెడలో బంగారం బుట్టుగుటేల కట్టించానమ్మా. అవునమ్మా అటువంటి ఉయ్యల్లో కూర్చొని లాలి లాలంటూ లాలి పోకుండా నీకెందుకమ్మా పని బట్టల కుమార్తె? జనని ఆహా ఈనాడు పుట్టినలో సుఖముండేనా కానీ రేపటి దినం మన అత్తవారింట్లో కష్ట నష్టాలు నాకు ఎలా తెలుస్తాయమ్మా అమ్మ కుమార్తె, తల్లి ఎంత చెప్పినా నా మాట వినలేదు కదా. అవునమ్మా 6 మంది మీ అన్నగారి దగ్గరికైనా వెళ్ళి వెళ్ళి నీకు తగిన పని బాటలు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుని రాబమ్మ ఆడబిడ్డ. అలాగేనమ్మా ఏమన్నా వెళ్ళి నా బండరా తల్లి. అలాగే తల్లి గోవింద తల్లి బద్దన సెలవల తీసా పలసినమ్మ గోవిందా తల్లి వంటల సెలవులు తీసా బాలచిన్నమ్మ తల్లి. మరాఠీ నాసలీలారే నాసలియానా ఓ మరాఠీలా సిలియలారా నా సిలియలారా మీరా. గోవిందా దాదులతో నా సిలియలతో నా వెంట తీసుకురండి ఆ తల్లి. తల్లి అటలాడుతా పాట పాడుతా పావుగొండానా తల్లి. నారాయణ
అన్నగారు అయినను నీవు నా చెంతకు వచ్చిన కారణం ఏమిటమ్మా? పాలగొండలో పని పాటలైనా ఆహా. నాకు తగిన చిన్న పని పాటలు అలాగే తెలపండి అన్నయ్యా. అమ్మా చెల్లెలా, అన్నయ్యా నీకు పాల్గొండ మన పనులు చేయడానికి ఎంతమంది ఉన్నారో తెలుసు ఉన్నదా? తెలపండి అన్నయ్యా. అలాగే తెలుపుదనమ్మా. అమ్మా విన విన ముద్దు చెల్లుల చెల్లెల చిన్నమ్మ నీవు. అమ్మా విన విన ముద్దు చెల్లుల చెల్లెల చిన్నమ్మ. అరుమందియో అన్నగారమ్మ నీకే ఉన్నారే. అయ్యో అరుమందియో అన్నగారే నీకే ఉన్నావే. అరుమందియో వదనగారమ్మ నీకే ఉన్నారే. అయ్యో అరుమందియో వదనగారే నీకే ఉన్నావే. అమ్మాయిలంతా సులగాదు మేడలు నీకు గడ్డాము. తాళాయో మేడలో మన బంగారు ఉయ్యాల. అమ్మా తాళాయో మేడల్లోన బంగారు ఉయ్యాల. తల్లి చెలియలతోన రాజులతోన అలలుగారల. అమ్మా నదులతోన చెలియలతోన అలలమ్మ. అన్నయ్యా 6 మంది అన్నగారు, అలాగే 6 మంది వదిన గారు. అవునన్నయ్యా. అల్లదిగో చూడగా 7 అంతస్తుల దాలమేడ ఉన్నది. అవునన్నా. అద్దాల మేడలో బంగారు వేలు ఉన్నది. నువ్వు చెలియలతో దాదులతో వెంట తీసుకొని లాలో నువ్వు ఒక్కడగా నీకెందుకు మా పని బాటలో? అన్నయ్యా ఏమ్మా ఈనాడు పుట్టినలో సుఖపడినా కానీ ఆహా. రేపటి దినమ్మన అత్తవారింట్లో కష్ట నష్టాలు నాకు ఎలా తెలుసాయి అన్నయ్యా. అమ్మా చెల్లెలా, అన్నా నీవు పరిపదను చెప్పిన వినను విన చాలు అంటున్నావు. అలాగే నా పని బాటలని తెలుపుదనమ్మా. తెలపండి అన్నయ్యా. చెల్లమ్మ చెల్లమ్మ నా ముద్దు చెల్లి, చెల్లమ్మ నాది మనాలి ఆలకిద్దామా. చెల్లమ్మ చెల్లమ్మ నా ముద్దు చెల్లి, చెల్లమ్మ నాది మాటలు ఆలకిస్తావే. చెల్లమ్మ తండ్రి అయిన చీనాగిరిటమ్మ, చెల్లమ్మ ఉత్తర దేశము దానబోయాడే. మన తండ్రివైన చిన్నగిరింటి, చెల్లమ్మ ఉత్తర దేశము దానబోయాడే. చెల్లమ్మ ఉత్తర దేశము దానబోయాడే. చెల్లమ్మ ఎదున్నాడు మంచి ఉన్నాడే. ఉత్తర దేశము దానబోయాడే. చెల్లమ్మ చిత్త సన్నాలు అతిథి ఉన్నాడే. చెల్లమ్మ తెల్లరిగాడ బొమ్మల కాడ. చెల్లమ్మ మృదుగాలు తల్లి ఉన్నాడే. చెల్లమ్మ తెల్లరిగాడ బొమ్మల కాడ. చెల్లమ్మ దిద్దియో పంట పెట్టావే. చెల్లమ్మ అన్నయ్యా మన తండ్రి అయిన చిన్నాగిరెడ్డి చిన్నాగిరెడ్డి ఉత్తర దేశం పోయి ఆహా చిత్తు జొన్నలు తెచ్చి ఉన్నాడు. ఆ నల్లరేగడ భూముల దగ్గర ఆహా అమ్మా చెల్లెలా, అన్నయ్యా ఆ 7 ఎకరాల జొన్న సైనికైనా అది పండి పరమట వాళ్ళనిది. అలాగే నువ్వు చెల్లెలతో దాదులతో వెంట తీసుకొని ఆ జొన్న సైనికైన కావులు పోయిస్తావమ్మా. అలాగే అన్నయ్యా. అలాగేనమ్మా నేను వెళ్ళవచ్చేదను. వెళ్ళిరండి అన్నయ్యా. అండవద్దారా సిలవల తీసా బాలా సిన్నమ్మ సిన్నాడ బిడ్డ. గోవిందా అన్నవద్దాన శ్రమలు తీసా బాలా సిన్నమ్మ, సిన్నాడ బిడ్డ. అంబరాటేనా శ్రీలాడేనా. గోవిందా మరాఠీనా శ్రీలాలా దాదాదులారా కాజలియాలారా. తాతలతోనా శ్రీలతోనా గోవిందా దాదులతోన శ్రీలతోన వెంటే తీసినది. సిన్నాడ బిడ్డ. పల్లె ముందే హంతాల మేరకు తలసేరాను. గోవిందా తల్లి ఉండేటి అన్నల మేడకు చారవచ్చిరాని. సిన్నాడ బిడ్డ. తల్లిగారు కుమార్తె అమ్మా. మరి 6 మంది మీ అన్నగారైనా నీకు ఏం పని బాటలు చెప్పారమ్మా కుమార్తె? మా అన్నగారే విసిరు జొన్న చేనికైనా ఆహా. కపడదారుగా కావలి వెళ్ళమన్నారు తల్లి. జొన్నసేనికి కావలి పోతున్నావు కనుక అవునమ్మా. ఈ తల్లి పలుకులు కాస్త ఆలకించువమ్మా. అలాగేనమ్మా.